ప్రైజ్ ద లార్డ్. మనిషి యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఆయనను సృష్టించిన దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ఆయనను మన మధ్యకు పంపిన యేసును చూడాలి. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం, యేసే ఎందుకు దేవుడు, సృష్టికర్త, ప్రేమ, జీవం మరియు పరలోక మార్గం. యేసే దేవుడు ఎందుకు? యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యమే యేసు. ఆయన శాశ్వతుడైన దేవుడు. శరీరంలో మన మధ్యకు వచ్చారు, మనిషిగా జీవించారు, కానీ దేవునిగా జీవాన్ని ఇచ్చారు. యేసే ఆత్మ ఎందుకు? మన పాపముల నిమిత్తమే యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేవనెత్తిన తరువాత ఆయన శిష్యుల మధ్య పుణ్యాత్మ రూపంగా పనిచేశారు. 2 కొరింథీయులకు 3:17 ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. మన మనసులో మార్పు తెచ్చేది ఆయనే. యేసే ప్రభువు ఎందుకు? ఆయన మానవుల కోసం చనిపోయారు, మృతులలో నుండి లేచారు. దేవుడు ఆయనను సమస్త సృష్టికి ప్రభువుగా నియమించారు. ఫిలిప్పీయులకు 2:11 ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. శరీరం ధరించిన దేవుడు. యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యేసు పాపం లేకుండా మానవ శరీరంలో జీవించి మన కోసం త్యాగమైనారు. దేవుని ప్రేమను మనకు ప్రత్యక్షంగా చూపించారు. సృష్టికర్త యేసు. కొలసీయులకు 1:16 ఏలనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆకాశములో గాని భూమిలో గాని ఉన్న ప్రతిదీ ఆయన చేతిలో నుండే వచ్చింది. అందుకే ఆయనే సృష్టికర్త. ప్రేమ అంటే యేసే. యోహాను 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. యేసు మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చారు. ఈ ప్రేమ దేనితో పోల్చదగినది కాదు. ఇది నిస్వార్థమైనది, పవిత్రమైనది. యేసే జీవం. యోహాను 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఆయన ద్వారా మనకు శాశ్వత జీవం లభిస్తుంది. ఆయన లేకపోతే మనం ఆత్మికంగా చనిపోయిన వారమే. పరలోకానికి మార్గం. పరలోకం అంటే దేవునితో సహవాసం. యేసు స్పష్టంగా చెప్పారు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6 ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. మనకు యేసు ఎందుకు అవసరం? మన పాపాలు మనల్ని దేవునికి దూరం చేస్తాయి. ధర్మముగా మనం నిలబడలేము. శక్తి లేని మనుషులం. మరణం అనే శాపానికి లోబడి ఉన్నాం. కానీ యేసు ద్వారా పాపమునకు విమోచనం, పరిశుద్ధత, శాశ్వత జీవం లభిస్తుంది. ఆయన మన స్థలంలో శిక్ష అనుభవించారు మనకు జీవం ఇవ్వడానికి. ఆయనను విశ్వసించిన వారికి శాశ్వతమైన జీవితం దొరుకుతుంది. యేసు దేవుడు మాత్రమే కాదు, ఆయన మీకోసం చనిపోయిన ప్రేమకారి, మీ జీవానికి మార్గదర్శకుడు, మీ హృదయానికి శాంతి, మీ నిత్య జీవితానికి మార్గం. ఈ రోజే ఆయనను మీ జీవనంలోకి ఆహ్వానించండి. ఆయన మీద విశ్వాసంతో జీవితం ప్రారంభించండి. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ వస్తారు. మనకు శాశ్వతమైన జీవితాన్ని ఇచ్చిన యేసయ్య ఇంకా ఒక వాగ్దానాన్ని చేశారు. ఆయన తిరిగి వస్తారు. 1 తెస్సలోనికీయులకు 4:16-17 ప్రకారం ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము.
కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ సంఘటననే రాకడ అంటారు. ఇది క్రైస్తవులందరికీ గొప్ప ఆశ. నిశ్శబ్దంగా ఆకస్మికంగా జరిగే ఈ ఘటనలో యేసును ప్రేమించేవారు, ఆయన మీద విశ్వాసముంచిన వారు తీసుకోబడతారు. కాబట్టి ఈరోజు ఆయన్ని గుర్తించండి, రాకడకు సిద్ధంగా ఉండండి. దేవుని రాజ్యంలో స్థానం కలిగించుకోండి. ఎందుకంటే ఆ దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు మొదట మన కోసం వచ్చారు, పాపం నుంచి విడిపించడానికి. ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తున్నారు, ఆయనకు చెందిన వారిని తీసుకెళ్లడానికి. అయితే మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ సందేశం మీ మనసుని స్పర్శిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుతో జీవితం మొదలు పెట్టండి. ఎందుకంటే ఆయనే మార్గం, సత్యం, జీవం. ధన్యవాదములు.